వాళ్ళని కూడా ప్రత్యేక ఎంక్లోజర్ పెట్టి సభలో వాళ్ళు ఏమైనా చెప్పదలుచుకుంటే కూడా దాన్ని కూడా రికార్డుకు తీసుకొద్దాము. ఒక పాజిటివ్ అప్రోచ్ తీసుకొని రండి. ఈ పాజిటివ్ అప్రోచ్ పేదలకు మేలు జరగాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలి. పేదలకు మేలు జరిగే విధంగా, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునే విధంగా, ప్రపంచంతో పోటీ పడే విధంగా మన నగరాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్తామో మీరు సూచన చేయండి. చర్చ చేద్దాం, డిబేట్ చేద్దాం. ఎస్, మీరు ఇచ్చిన ప్రతిపాదనలను, సాధ్య అసాధ్యాలను ప్రభుత్వం వైపు నుంచి మేము వివరించి చెప్తాము. మీకేం అనుమానాలు ఉన్నాయో రండి, తీసుకొని రండి. మీరు అఫీషియల్గా నోట్ పంపండి, మీకు ఏమేమి అనుమానాలు ఉన్నాయో ఆ అన్నిటికీ మేము వివరణ ఇస్తాము. ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీ అనుమానాలు అన్నిటిని క్వశ్చన్ బ్యాంక్ కింద నాకు పంపండి. నేను టీఆర్ఎస్ పార్టీకి, బీజేపీ పార్టీకి, ఎంఐఎం పార్టీకి, 3 రాజకీయ పార్టీలు ప్రధానమైన పాత్ర పోషిస్తున్నాయి ఈ నగరంలో. 3 రాజకీయ పార్టీల ప్రెసిడెంట్లకు నేను సూచన చేస్తున్నా, విజ్ఞప్తి చేస్తున్నా. ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ గారికి, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారికి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి, ముగ్గురికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ మూసీ నది పునరుజ్జీవింప కార్యక్రమంలో మీకున్న అనుమానాలను ప్రశ్నల రూపంలో నాకు పంపండి. ప్రతి ప్రశ్నకు ప్రభుత్వం యొక్క విధానాన్ని, వివరణతో కూడుకున్న రిటర్న్ రిప్లై నేను పంపిస్తా. మీరు సంతృప్తి చెందకపోతే శాసనసభ సమావేశాన్ని ఏర్పాటు చేస్తా, ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తా. నేను ఎంబడే వెళ్ళి గవర్నర్ను కలిసి శాసనసభ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి అనుమతి ఇవ్వమని నేను అడుగుతా. ఒక్క రోజు కూడా వృధా చేసుకున్నా మనకు తీరని నష్టము, అక్కడుండే పేదలకు భరించరాని కష్టము. ఈ శనివారం లోపల మీరు నాకు టైం టేబుల్ ఫిక్స్ చేసి ఇవ్వండి. ఈ డేట్ లోపల మీరు క్వశ్చన్లు పంపండి, ఈ డేట్ లోపల మేము రిప్లై చేస్తాం. ఆ తర్వాత శాసనసభ పెడితే ఒక యాక్షన్ ప్లాన్ మీరే ఇవ్వండి. నేను ఇవ్వను. నేను ఓపెన్ ఆఫర్ చేస్తున్నా 3 ప్రధానమైన రాజకీయ పార్టీలకు, అదేవిధంగా నల్గొండ జిల్లా ఇతర ప్రాంతాల్లో ఉన్న కమ్యూనిస్టు పార్టీలను కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఇది చెయ్యాలనా వద్దా? అక్కడ ఉన్న వాళ్లకు మంచి భవిష్యత్తును ఇద్దామా వద్దా? మీడియా వైపు నుంచి కూడా మీరేమన్నా కాంక్రీట్ ప్రపోజల్స్ ఆర్ సజెషన్స్ ఆర్ అడ్వైజెస్, వాట్ ఎవర్ మీ ప్రపోజల్స్ ఏమన్నా ఉంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వండి, రాతపూర్వకంగా ఇవ్వండి. ఎవరు రావట్లేదు. నేను చాలాసార్లు పిలిచిన ఆల్ పార్టీ మీటింగ్కే పిలుస్తున్నా. ఫస్ట్ మీరు ఇవ్వండి. ప్రాసెస్ అయిపోయినాక ఆల్ పార్టీని అసెంబ్లీ పిలిచినట్టే ఆల్ పార్టీ కంటే పెద్దదే కాదు. ఆల్ పార్టీ పిలిచినా మళ్ళీ అసెంబ్లీ పిలవలేదంటాడు. ఎవరు? అందుకే నేను తీసి ఎగ్జామిన్ చేస్తా అని చెప్పింది కదా. వాళ్ళ పార్టీ ప్రతినిధులు ఉన్నారు కదా, అందుకే చెప్తున్నా. నువ్వు అదైతే అది, ఇదైతే ఇది. నేను బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్ ఈజ్ అసెంబ్లీ. బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్కే ఆఫర్ చేస్తున్నా నేను. So before the questions, one small clarification. My mistake, once again. Sir, చిన్న తప్పైన నా వల్ల మీకు నేను బ్రీఫింగ్ ఇస్తున్నప్పుడు ఈ మెయిన్ హార్ట్ గురించి, దిస్ ప్యూర్లీ మై మిస్టేక్, ఐమ్ వెరీ సారీ. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ గుజరాత్ ప్రాజెక్ట్తో పాటు స్టాచ్యూ ఆఫ్ వన్నెస్ అనే ఈ ప్రాజెక్టు, ఇందులో యూ కెన్ సీ ద స్టాచ్యూ ఈజ్ స్టాండింగ్. ఇది మధ్యప్రదేశ్ది. మన దగ్గర ఉన్నది స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ, కూర్చుని ఉంటారు. సో అది నా తప్పు వల్ల మీకు. సరే దాని గురించి ఇప్పుడు మళ్ళీ నేను చెప్పినాక మీ అందరి ప్రశ్నలకి ఇది చేస్తాం. సో నేను ఇప్పుడు సింపుల్గా మిమ్మల్ని కూడా మీరు అడిగే ప్రశ్నలు కూడా మీరు ఆలోచన చేసి ఈ ప్రాజెక్టును ముందుకు వెళ్ళాలన్నా వద్దా, ప్రాజెక్టు ముందుకెళ్తే తీసుకోవాల్సిన విధి విధానాలు ఏ రకంగా ముందుకెళ్దాం. నేను నా వైపు నుంచి, ప్రభుత్వం వైపు నుంచి, మా మంత్రివర్గ శాఖల నుంచి నేను స్పష్టంగా చెప్తున్నా. ఒక మంచి ఉద్దేశంతో ఈ నగరం ప్రపంచ నగరాల్లో ఒక గొప్ప నగరంగా తీర్చిదిద్దడానికి, ఆదాయాన్ని 10 ఇంతలు పెంచుకోవడానికి. టూరిజం పెరిగిన నగరాలకే ఆదాయం పెరిగింది. టూరిజం లేని నగరము ఆదాయము రాదు. ఆదాయం రాకపోతే పేదలకు సంక్షేమ పథకాలు అమలు చెయ్యలేము. ఈరోజు చాలామంది మన వాళ్ళు జైపూర్ పోయేస్తాం, మైసూర్ పోయేస్తాం, లేకపోతే ఇంకొకటి పోయేస్తాం పిల్లల్ని తీసుకొని ఎడకాలం వస్తే. ఇట్లాంటివి ఎందుకు? అవన్నీ హెరిటేజ్ సిటీలు కాబట్టి. మన దగ్గర ఉన్న మన సంస్కృతిని, మన సాంప్రదాయాలను, మన పూర్వీకులు మనకి ఇచ్చిన ఈ సంపదని మనం ఎందుకు కాపాడుకోలేకపోతున్నాం? కాపాడుకోవాలన్న ఆలోచన, ఈ ఉద్దేశం సదుద్దేశం కాదా ఏంది? కాబట్టి మీడియా మిత్రులారా, ఈరోజు నేను ఓపెన్ మైండ్తోని
నేను పబ్లిక్ ఆఫర్ చేస్తున్నా, రాజకీయ పార్టీలకు ప్రధానంగా అసెంబ్లీలో రిప్రజెంట్ చేస్తున్న వాళ్లకు రకరకాల సూచనలు ఉన్నాయి, సూచనలన్నీ రాతపూర్వకంగా పెట్టండి.